తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ కూడా నాన్ నెగోషియబుల్ అంటే ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న క్లాసుల్ని పక్కన తీసేయడానికి వీలు లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఇక్కడ నాంపల్లి సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీని ఈ క్యాంప్ ఆఫీస్ని బాచ్పల్లికి షిఫ్ట్ చేద్దామని గవర్నమెంట్ ఇక్కడ చెప్పడం వల్ల ఇక్కడున్న వాళ్ళందరూ ఇది షిఫ్ట్ చేయదు, ఇది మెయిన్ సెంటర్, ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి కోర్సులు తీసుకుంటున్నారు, ఇది ఎంతోమంది విద్యార్థులకు ఇది పునాది అని చెప్తున్నారు. మరి ఇది షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ నిరసన చేపడుతున్నారు. మరి షిఫ్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది వాళ్ళని అడిగి తెలుసుకుంది. అన్న, సేవ్ నాంపల్లి క్యాంప్ అంటున్నారు, ఇక్కడ నిరసన చేస్తున్నారు, ఎందుకు, అసలు ఏమైంది? ఈ క్యాంపస్ను వేరే వ్యక్తులకు ఒక ట్రస్ట్ పేరిట అప్పచెప్పడం జరుగుతుంది. అసలు కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి ఖాళీ బిందెలు ఉన్నాయి కాబట్టి లంక బిందెలు రావడానికి దీన్ని త్వరలో ఆయనకిచ్చి ఆయన కాడి నుంచి చేతులు బదలాయింపు జరుగుద్ది అనమాట. ఏం ఇప్పుడు మనకు ఊళ్ళో పైసలు లేవు, రైతులు ఉన్నాడు అప్పు అడుగుతాడు, పక్కింటి ఉన్న అడిగితే మరి నేను ఇస్తే వీడు ఇస్తాడో ఇయ్యడు అని చెప్పేసి వాని పైసలు ఇంకొకరి కాడ అడుకొచ్చినట్టు ఇస్తాం కదా. అట్టని ఇదేం లేదు. ఈ జయదేవ్ తిరుమలరావుకి ఇది అప్పచెప్పి జయదేవ్ తిరుమలరావుని ఒక సంవత్సరం తర్వాత బయటికి పంపించి ఈ తెలుగు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని ఒక కుట్ర జరుగుతుంది. ఇక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా చూసిర్రు, ఇక్కడ ఫ్యాషన్ షో చేయడం జరిగింది, ఆ ఫోటోగ్రఫీని చేయడం జరిగింది, వీడియో ఎడిటింగ్ ఉంది. ఇప్పుడు వచ్చిన కాలానికి అనుగుణంగా SEO ఇలాంటి యూట్యూబ్లకు వేరే వాటికి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కోర్సులు కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 1600 మంది ఉన్నారు. ఇక్కడ చిత్రవాణి స్టూడియో ఉంది, రికార్డింగ్ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కాదని ఇక్కడ విద్యార్థులు లేరని చెప్పేసి దీనిని జయదేవ్ తిరుమలరావు గారికి అట్టజెప్పడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్పితే ఆద్య కళను వ్యతిరేకించడమో, ఆద్య కళకు ఆయనకు మ్యూజియానికి కావాల్సినటువంటి నిధులను ఇవ్వడాన్నో, ఆయనకు బిల్డింగ్ను కట్టించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ఆయన సేకరించినటువంటి వస్తువులు, విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటికి రక్షణ ఇవ్వండి, వాటికి ఒక మ్యూజియాన్ని కల్పించండి, నిధులను సమకూర్చండి, క్యూరేటర్లను ఇవ్వండి. ఆ సంస్కృతిని ప్రపంచానికి మొత్తం తెలియజేసేటట్టు మీరు టెక్నాలజీని జోడించి ఒక QR కోడ్ కింద QRను స్కాన్ చేసుకుంటే ఒక వాయిస్లో ఆయన తెలుగులో రావాలి, ఇంగ్లీష్లో రావాలి, హిందీలో రావాలి. మనకు MOUలు కల్చర్ మీద ఎవరైతే MOUలు చేసుకుంటున్నారో దేశాలు, ఆ దేశాల యొక్క పలు భాషలలో కూడా AI బేస్డ్గా రావాలి, ఒక వీడియో కూడా రావాలి. అట్లా ఆ విధంగా వచ్చి దాన్ని ఇంకా తీసుకుపోవడానికి చేయరి, దాన్ని ఎవడు అడ్డుకోవడం లేదు. ఉట్టి నీడ రూమ్ ఇస్తాం, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఖాళీ చేసిపోయి ఆ రూమ్లలో నువ్వు వేసుకొని ఉన్నట్టు ఎట్ట కుదురుద్ది? ఇలా చిన్న చిన్న రూములు తరగతి గదులకు సంబంధించిన, ఆఫీస్కి సంబంధించినటువంటి వాటిలలో మ్యూజియం నడుస్తుందా? ఇటు ఒక బెంచ్ చేసి పెడితే ఇటు నుంచి అటు వచ్చేటట్టు లేడు, ఇటు వచ్చేటట్టు ఉండదు. మ్యూజియం అంటే విశాలంగా ఉండాలి, పిల్లరింగ్ ఇటు ఉండాలి, పిల్లర్ స్ట్రెంత్ గట్టిగా ఉండాలి, పిల్లలు ఎక్కువ మంది ఎక్కినా దిగినా ఉండేటట్టు తట్టుకునేటట్టు ఉండాలి. లీకేజీలు ఉండొద్దు. లీకేజీ ఉంటే వర్షానికే వస్తువులు పాడైపోతాయి. ఈ బిల్డింగే కురుస్తున్నది, వాన వస్తే వలవల, గాలి వస్తే గలగల, తాటాకులు ఏ విధంగా ఎండాకాలము మనకు గాలిదుమ్ములు వస్తే కొట్టుకొని పోతే ఆ విధంగా పైన పట్టినటువంటి పట్టాలు, మేము నీళ్ళు కిందికి దిగకుండా పట్టినటువంటి పట్టాలు కూడా లేచిపోతాయి. అలాంటి దాని కింద ఆయనకు మ్యూజియాన్ని పెడతారా? ఇప్పుడు యూనివర్సిటీకి జరుగుతున్న అన్యాయం ఏంటి? ఇక్కడ నిరసన చేస్తున్నారు మీరు. యూనివర్సిటీకి జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఈరోజు మొత్తం సమాజంలో జరుగుతున్న హైయర్ ఎడ్యుకేషన్ జరుగుతున్న అన్యాయం ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పాలంటే యూనివర్సిటీని ఏం చేయాలి? ప్రభుత్వాలు పెంచాలి. యూనివర్సిటీని పెంచకుండా యూనివర్సిటీని తుంచితే యూనివర్సిటీ కమ్యూనిటీ ఊరుకుంటుందా? అదే ఇక్కడ జరుగుతున్నది. బేసిక్గా మా కాంటెక్స్ట్ ఏమిటి, ఈ సందర్భం ఏమిటి అంటే ఈ తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఈ తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒక ప్రైవేట్ ట్రస్ట్కు మ్యూజియంకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఒక ఈవో లెటర్ జారీ చేసింది. మీ ఆబ్జెక్షన్స్ ఉంటే ఏం చెప్పమని అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చింది. ఈ సందర్భంగా మేమేమంటున్నామంటే ఈ మొత్తం బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవన్నీ కూడా క్లాస్ రూమ్లు. ఇక్కడ డిజైన్ కోర్సు ఉంది. ఈ డిజైన్ కోర్సు తర్వాత యోగా, జ్యోతిష్యము, డిస్టెన్స్ ఎడ్యుకేషను, డిప్లొమా కోర్సెస్, మ్యాజిక్, మ్యూజిక్ ఇవన్నీ కలిస్తే దాదాపు 3000 మంది విద్యార్థులు. అసలు రెగ్యులర్గానే 650 మంది విద్యార్థులు మార్నింగ్ టైమ్స్లో ఉన్న కోర్స్ ఇది. ఈ క్లాస్ రూములు మాకు 16 రూములు కావలిస్తే ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వేరే వాళ్ళకి ఇస్తే యూనివర్సిటీ ఏమవుతుంది? వీళ్ళని ఎవరిని మేము బాచుపల్లిలో అకామిడేట్ చేయలేం, ఎందుకంటే అక్కడ బిల్డింగులు లేవు. అంటే గవర్నమెంట్ కనుక ఇక్కడ నుంచి తీసేయాలి అనుకుంటే ఏమవుతుందంటే ఈ మొత్తం క్లాస్ రూముల్ని రోడ్డు మీద పడేస్తుంది. ఇది మేము ఒప్పుకోం. యూనివర్సిటీస్ నాన్ నెగోషియబుల్. ప్రభుత్వము ఎప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ పెంచాలి కానీ తుంచొద్దు.
కాబట్టి మేము నాంపల్లి క్యాంపస్ను ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడానికి, ఇంకొకరికి ఇవ్వడానికి, ఈవెన్ రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినా యూనివర్సిటీ క్యాంపస్కు ఒక ప్రాతిపదిక ఉంది, ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. కాబట్టి ఇవ్వొద్దనే మేము ఫైట్ చేస్తున్నాం. ఇది మొట్టమొదటి అంశం. ఆద్యకళ విషయం అంటారా, ఆద్యకళ మ్యూజియంకు కావలసే ఎక్కడైనా స్పేస్ చూసుకోండి. వేరే చోట అసలు ఈ హైదరాబాద్లో ఎన్ని బిల్డింగులు పడి ఉన్నాయి, ఆంధ్ర బిల్డింగ్స్ ఎన్ని, ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్న ఆఫీసులు ఉన్నాయి కదా, అవన్నీ ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ ఉన్న ఆఫీసులో పెట్టుకోవచ్చు కదా. లేకపోతే బూరుగుల రామకృష్ణారావు భవన్ ఉంది, దాంట్లో ఖాళీలు ఉన్నాయి, పెట్టుకోండి. సెక్రటేరియట్ పోయిన తర్వాత చాలా ఖాళీ ఉంది. ఈ వెనక తెలుగు లలిత కళా తోరణం ఉంది, ఈ తెలుగు లలిత కళా తోరణం ఏదైతే ఉందో అక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఈ యూనివర్సిటీ క్యాంపస్ మీదే కన్నేస్తే మేము ఒప్పుకోము. కాబట్టి మిత్రులారా, చెబుతున్నది ఏమిటంటే తెలంగాణ సమాజానికి యూనివర్సిటీ క్యాంపస్, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు, యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు, నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే కాదు. ఈ యూనివర్సిటీ అనేది తెలంగాణ సమాజం సొత్తు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద పెట్టుకున్న ఈ తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయాన్ని తుంచడాన్ని మీరు వ్యతిరేకించాలి. రేవంత్ రెడ్డి గారిని, ఆయన సర్కార్ని, అఫీషియల్స్కి అంతా మనం చెబుతున్నది ఏమిటి, మీరు చెప్పాల్సింది ఏమిటి, సెన్సిటైజ్ చేయాల్సింది ఏమిటంటే, మీరు ఇక్కడ కనుక ఈ రూములు కనుక వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ క్లాసులే కాదు యూనివర్సిటీని కూడా గొంతు నొక్కుతున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రయత్నాలని విరమించుకోండి, మా డిమాండ్లను ఒప్పుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ యూనివర్సిటీని ఇంకా పెంచడం కోసం మీరు నిధులు కేటాయించండి. కొత్త కోర్సులు, కొత్త వసతులు, కొత్త వీటిని మేము రూపకల్పన చేసుకుంటాం. దానికోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్, సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేద్దామని అంటున్నారు. మరి ఇక్కడ నిరసన చేస్తున్నారు కదా, దీనిపై ఏం చెప్తారు? ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు రెండు తెలంగాణ రాష్ట్రాలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉంది. దాని తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వారి పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఆ ఉమ్మడి రాజధాని పోయిన తర్వాత పేరు పెట్టిరు, సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టిరు. అది మంచి విషయం. కానీ ఆ పేరు పెట్టి యూనివర్సిటీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అని చెప్పి అనడం అనేది ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్గానే ఈ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్ని ఒక హోటల్గా చేసిర్రు, అది పోయింది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ భవనాన్ని ఏదైనా హోటళ్లకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడానికి ప్రాథమికంగా పునాదిగా ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఆద్యకళ పేరిట ఈ బిల్డింగ్ని కింద ఉన్నటువంటి బిల్డింగ్ని ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ ఆలోచనల్ని ఇక్కడి విద్యార్థులు, నేను కూడా ఇక్కడ కొన్ని రోజులు పనిచేస్తున్నాను కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ తోటి ఈ పిల్లలకు సంఘీభావం తెలపడానికి వచ్చినాను. విషయం ఏంటి అంటే, తెలుగు యూనివర్సిటీలో గతంలో శ్రీశైలంలో ఉన్నటువంటి హిస్టరీ డిపార్ట్మెంటు, కూచిపూడిలో ఉన్నటువంటి డ్యాన్స్ డిపార్ట్మెంటు, రాజమండ్రిలో ఉన్నటువంటి తెలుగు డిపార్ట్మెంట్లు కూడా ఇదే యూనివర్సిటీ కింద ఉండిండే. రాష్ట్రం అయిన తర్వాత అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు వరంగల్, హైదరాబాద్లో మాత్రమే తెలుగు యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇక్కడ 1800 మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో ఒక 500-600 మంది జ్యోతిష్యము, యోగా, రీడిజైనింగు, ఇట్లా ఈ కోర్సులలో ఇక్కడ చదువుకుంటారు. ఆ చదువుకునే వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులే, గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులే. వాళ్ళు ఇక్కడ చదువుకోకుంటే ఏడే చదువుకోరు. అట్లా ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకోకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి ప్రైవేటు వ్యక్తులకు ఈ భవనాన్ని అప్పగించాలని చెప్పి చూస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు యూనివర్సిటీ తీసేయడం వల్ల విద్యార్థులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? నా పేరు శివాజీ నాయక్, నేను పిహెచ్డి స్కాలర్ని, ఫోక్లోర్ డిపార్ట్మెంట్. నేను సురవరం ప్రతాప్ రెడ్డి విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గతంలో కూడా పై అధికారులను చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అదే రకం ఆ ప్రతిపాదన కిందగా వస్తే జయదేవ్ తిరుమలరావు గారికి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఒక్కటే హెచ్చరిక, విద్యార్థులుగా, స్కాలర్స్గా జయదేవ్ తిరుమల గారిని ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఆద్యకళ పేరుతోటి యూనివర్సిటీలో చొరబడి యూనివర్సిటీని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలను పక్కా మేము తిప్పికొట్టడానికి మేము విద్యార్థులుగా రెడీగా ఉన్నాం. ఆద్యకళ పేరుతోటి
యాడికాడి నుంచి ఒక చిన్న చెక్క తీసుకొస్తుండు ఆడబెడుతుడు. ఈ చెక్క ఎవరిదంటే నన్నయ్య వాడిండు, తిక్కయ్య వాడిండు. ఆ నన్నయ్య ఎవరో తిక్క ఎవరో మాకు యూనివర్సిటీకి సంబంధమే లేదు. అదే కాకుండా ఏదో బోన్ తీసుకొచ్చిండు, పులి బోను. ఆ పులి బోనుకు ఆర్థికలకు ఏం సంబంధం? ఆ పులి బోను అనేది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే ఫస్ట్ ఈ జయదేవ తిరుమల రాని బొక్కలో వేయాలి. ఎందుకంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థికలకు ఇటువంటి కర్రలకు ఈ ఒక పెద్ద కర్ర, ఈ తుమ్మ కర్ర ఇది తీసుకొచ్చి ఏదేదో చేయాలనుకుంటే తిరుమలరావు గారికి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీని ఖాళీ చేయండి, లేదు అంటే ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘ నాయకుడిని హెచ్చరిక జారీ చేస్తున్నాం.